నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. 2026 ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు కూడా సింహరాశి వాళ్ళ యొక్క గోచార ఫలితాలు, అంటే వాళ్ళు పుట్టినప్పుడు జన్మలగ్నం నుంచి ఆధారం చేసుకునే ఫలితాలు కావు. మన వీక్షకులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా గోచారీత్యా ఫలితాలు అంటారు. దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు. అయితే ఉగాది నుంచి ఉగాది చూడటం అనేది ప్రామాణికము. ప్రతి నెలా కూడా తెలుసుకోవటంలో తప్పేమీ లేదు. ఎప్పుడప్పుడు మనుషులు అప్డేట్ అవుతున్నారు కాబట్టి తెలుసుకోవటంలో ఏం తప్పేం లేదు. ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే సింహరాశి రాశ్యాధిపతి రవి. వాళ్ళ యొక్క క్యారెక్టర్లో ఒక 10 మందిలో ఒక 6-7 మొండి పట్టుదలతో ఉంటారు. అంటే మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు ఒకటి, వాళ్ళకి ఏజీ మారే కొద్దల్లా వాళ్ళు మూర్ఖత్వాన్ని తగ్గించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ఒక 40 years 45 years దాటిన తర్వాత కొంచెం మొండితనాన్ని తగ్గించుకుంటారు. అంటే ప్రాపంచిక జ్ఞానం అనేది బాగా పెరుగుతుంటుంది. మనుషుల్లో మార్పు జరుగుతుంటుంది. కొంచెం గ్యాస్ ట్రబుల్ సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్త ఉండాలి వీళ్ళు. అంటే అరుగుదల విషయంలో ఒకటి, చెవికి సంబంధించిన వ్యాధుల్లో ఇలాంటి చెవికి గ్యాస్ ట్రబుల్ అరుగుదల విషయంలో కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అంటే ఇవన్నీ రాకుండా కాపాడుకోవాలి మనుషులు. అంటే సమయానికి భోజనం చేయటం, ఎక్కువగా ఫోన్లో రకరకాలుగా మాట్లాడకూడదు. భయం కలిగే అవకాశాలు కూడా వీళ్ళకి అప్పుడప్పుడు ఉంటాయి. కొంతమందికి చిన్న వయసులో భయం ఉండదు, కొంతమంది పెద్ద వయసులో వస్తుంది. కొంతమంది పెద్ద వయసులో భయం ఉండదు, చిన్న వయసులో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే డెవలప్మెంట్ నాలెడ్జ్ విషయంలో వాళ్ళు నెంబర్ 1గా ఉంటారు, నెంబర్ 1 స్థాయిలో ఉంటారు. విద్యలో కానీ వాటిల్లో కానీ వ్యాపారంలో కానీ నేర్పరితనం అనేది ఒకటి ఉంటుంది. కానీ ఎవరికి ఏం చెప్పాలో ఎక్కడ చెప్పాలో అర్థం కాదు కొంతమందికి. అంటే ఇది చెబితే ఎదుటివాడు రియాక్ట్ ఎలా అవుతాడు, ఆ రియాక్ట్ వల్ల మనకి యూజా లేదా, అన్ని రహస్యాలు చెప్పొచ్చా చెప్పకూడదా అనే పాయింట్లో వీళ్ళు వెనకబడి ఉంటారు. అందువల్ల ఏది కూడా వెనకబడకుండా జీవితంలో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో దాన్ని కరెక్షన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. లైఫే కరెక్షన్. లైఫ్ను కరెక్షన్ చేసుకుని ఎప్పుడప్పుడు అప్డేట్ అవుతే మనకి గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి. ఇక మనం కమ్ టు ద పాయింట్. ప్లానెట్స్ యొక్క పొజిషన్ మనం అనాలిసిస్ చేస్తే ముఖ్యంగా అతిపెద్ద గ్రహాలైన 4 గ్రహాలను మనం సూచన చూసుకోవాలి. గురువు సంవత్సర కాలం పాటు ఉంటారు, రాహుకేతులు 18 నెలల పాటు ఉంటారు ఒక రాశి నుంచి మరో రాశికి, శని 2.5 సంవత్సరాల పాటు ఉంటారు. ఇందులో వక్రగతి పొందటం, అతిచారం ఉండటం, కంబస్ట్ కావటం, చాతుర్గ్రహ కూటాలు, ఈ సంవత్సరంలో 3 గ్రహ కూటాలు, పంచగ్రహ కూటాలు, రకరకాల కూటమిలో కంజంక్షన్ అవుతుంటాయి ప్లానెట్స్. దానివల్ల కొన్ని రిజల్ట్స్ మారిపోతాయి. అన్ని గ్రహాలని ప్రాతిపదిక తీసుకునే చెప్పాలి యాక్చువల్గా. కానీ అన్ని గ్రహాలు ఏంటంటే కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. మారటం అంటే రవి శుక్ర గ్రహాలు ఉన్నారు. రవి శుక్రుడు ఎప్పుడు కూడా 1 month కాగానే మారిపోతాడు. కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజులు, రాహుకేతులు 18 నెలలు, గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు. ఇవన్నీ కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అలానే బుధుడు కూడా 1 నెల రోజుల పాటు ఉంటాడు. అయితే ముఖ్యంగా వీళ్ళకి రాహుకేతుల యొక్క మార్పు, అంటే రాహు డిసెంబర్ 7వ తారీఖున మకర రాశిలోకి, అదే సమయంలో కేతు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. మరి సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, సింహరాశి వాళ్ళకి కేతు యొక్క మార్పు వల్ల అనుకూలంగా ఉంటుంది. ప్రజెంట్ అయితే కేతువు అనుకూలంగా లేడు. అంటే ఆరోగ్యపరంగా శ్రద్ధ చూపించాలి. అంటే తీవ్రంగా ప్రాబ్లమ్స్ రావు, కానీ ఆరోగ్యపరంగా కొన్ని సూచనలు చేసుకొని ఏవి తినకూడదో ఆ పదార్థాలు తినకుండా ఉండాలి. వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఎందుకంటే రాహుకేతులు ఎప్పుడు కూడా వాళ్ళ రాశి నుంచి 3, 6, 11 స్థానాల్లోనే మంచివాడు. రాహు కానీ, కేతువు కానీ, కుజుడు కానీ, శని కానీ, ఈ 4 గ్రహాలు అలానే ఉంటాయి. అయితే ఈ వాహన ప్రమాదాలు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. అలానే ఆరోగ్యాన్ని చాలా ఇంపార్టెంట్గా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అధిక ఒత్తిడి తగ్గించుకోవాలి, అధిక శ్రమ తగ్గించుకోవాలి.
ఏదైతే ఒత్తిడి ఉంటుందో దాన్ని కొద్దిగా వెసులుబాటు చేసుకోవాలి, కొంత గ్యాప్ ఇవ్వాలి జీవితానికి. గ్యాప్ ఇవ్వాలంటే ఉద్యోగం చేయకూడదని కాదు, ఆదివారం వచ్చిందంటే రెస్ట్ తీసుకోవటం, ఒక్కో రోజు కొద్దిగా గ్యాప్ ఇవ్వటం, పిల్లలతోటి వాళ్ళతోటి ఫ్యామిలీ పరంగా సరదాగా గడిపే అవకాశాలన్నీ చేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మన చేతుల్లోనే కొంత ఉంటుంది. అలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టాలి. అలానే డిసెంబరు 6 వరకు జన్మరాశిలో కేతు ఉండటం వల్ల ఇలాంటి ఫలితాలు ఉంటాయి. డిసెంబర్ 7వ తారీఖు 23 డేస్ వ్యయంలోకి వస్తాడు కేతు. వ్యయంలోకి రావంగానే డబ్బు విషయంలో పొదుపు పాటించాలి. అంటే డబ్బు వాళ్ళకి ఎలా ఉంటుందనంటే ఈ సంవత్సరం ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి. అంటే ఎంత ఆదాయం వస్తుందో, ఎంత ఇన్కమ్ వస్తుందో అంత ఎక్స్పెండిచర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ వృధా కాదు, మంచి విషయాల ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, వీళ్ళకి పిల్లలు వివాహం చేయటం, అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు, వ్యాపార రంగంలో ముందుకు వెళ్తారు. అలానే ఆస్తిపాస్తులు అంటే వీళ్ళకి ఏదైతే మనీ అనేది ఎసెట్స్ రూపంలో మారిపోతుంది, తప్పేం లేదు. అంటే చరాస్తి స్థిరాస్తి రూపంలో మారుతుంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అలానే తల్లిదండ్రుల యొక్క గౌరవం పెరుగుతుంది, పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కోర్టు సమస్యలు కూడా కొంత పరిష్కారం జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. డబ్బు మటుకు ఖర్చు అవుతుంది అని ఆలోచన చేయాల్సిన పని లేదు. మంచి విషయాల ఖర్చు అయ్యే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి. సో కేతు వల్ల అలా జరుగుతుంది. మరి రాహు వల్ల ఏం జరుగుతుంది? రాహు వచ్చేటప్పటికల్లా సప్తమంలో ఉంటాడు డిసెంబర్ 6 వరకు. సప్తమంలో ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు కొంత ఆలస్యం జరుగుతాయి. అంటే 2-3 సంబంధాలు చూస్తారు, 3వదో 4వదో కలుస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. డిసెంబర్ 7వ తారీఖు నుంచి రాహు 6వ స్థానంలోకి వస్తాడు. ఇక డిసెంబర్ 6వ తారీఖు నుంచి రాహుకేతులు రెండూ బాగుంటాయి. అంటే ఆస్తులు కలిసి రావటం ఒకటి, తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, అనుకున్న పనులు సక్సెస్ అయ్యే అవకాశాలు డిసెంబర్ 7వ తారీఖు నుంచి చాలా అద్భుతంగా ఉంటాయి. గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు, ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం ఒకటి, ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు, కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లైఫ్లో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. స్త్రీలు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి వాళ్ళు ఏదైతే ఆపుకున్నారో ఎడ్యుకేషన్ కానీ ప్లస్ వ్యాపారం కానీ ఉద్యోగం మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అనుకూలమైన ఫలితాలు జరుగుతాయని అర్థం. తర్వాత మిగతా గ్రహాలు మన శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో చూస్తే, శని మీనరాశిలోనే ఉంటాడు. జూలై 25 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు వక్రస్థితిలో ఉంటాడు. ఆ వక్రస్థితిలో ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి అష్టమంలోనే శని ఉంటాడు కాబట్టి వక్రస్థితిలో ఉండటం వల్ల కూడా ఉపయోగమే. ఎలాంటి ఫలితాలు జరుగుతాయి? నిర్ణయాలు తీసుకుంటారు, కఠిన నిర్ణయాలు తీసుకోవటం ఒకటి, అనుకూలంగా ప్రతి వాళ్ళతోటి కూడా అనుకూలంగా ఉంటారు. లౌకిక జ్ఞానం ప్రదర్శించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరం సహజంగా లౌకిక జ్ఞానం తక్కువ, లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్తారు. ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయటం ఒకటి, పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వివాహ ప్రయత్నాలే కొంత ఆలస్యం జరుగుతుంది, అల్టిమేట్ చివరిలో జరుగుతుంది. అది శని యొక్క ప్రభావం. అలానే గురువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ప్రవేశం చేసి అక్టోబర్ 31 వరకు కర్కాటకంలో ఉంటాడు. అక్టోబర్ 31 నుంచి మళ్ళీ సింహరాశిలోకి అతిచారంలో వెళ్తారు. డిసెంబర్ 18వ తారీఖున మళ్ళీ వక్ర స్థితిలోకి వెళ్ళిపోతాడు. అందువల్ల గురువు యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వాళ్ళకి ఏమిటంటే డబ్బులు వస్తాయి, ఖర్చు అవుతాయి, ధనం వస్తుంది, ఖర్చు అవుతుంది. అంటే ధనధాన్య వృద్ధి అనేది కలుగుతుంది, కానీ ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి. కానీ మంచి విషయాలకి ఖర్చు అవుతుంది కాబట్టి ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ 4 గ్రహాలే కాదు, ఈ సంవత్సరం అంతా శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, రవి ఉన్నాడు. ఈ గ్రహాలను కూడా ఎనాలిసిస్ చేసి తెపితే ముఖ్యంగా ఆదాయం ఎంత వస్తుందో అంత ఆదాయం ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గౌరవ మర్యాదలకి వాటికి వస్తే వాటికి కొంత అనుకూలంగా ఉంటుంది. అంటే వీళ్ళని రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాలు అలాంటివన్నీ కూడా ప్రారంభం చేయొచ్చు. కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. సో ప్రత్యేకంగా 2026లో సింహరాశి వాళ్ళు మరి ఎటువంటి రెమెడీస్ చేస్తే బాగుంటుంది సార్? విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఒకటి,
అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి గకారంతో గణపతి యొక్క ఆరాధన, గరికతోటి గణపతి యొక్క ఆరాధన బుధవారం కానీ హస్తానక్షత్రం రోజున గణపతి యొక్క ఆరాధన చేయటం ఒకటి. అలానే సూర్య నమస్కారాలు చేయటం చాలా మంచిది. అంటే సూర్యగాయత్రి మంత్రాలు ఉంటాయి. ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్, ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ 2026 ఏ విధంగా ఉండిపోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ శుభంకరి పీఠం వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది. 2026 నూతన ఆంగ్ల సంవత్సరానికి వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది, మా రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందని. సో ముఖ్యంగా చూసుకుంటే మరి 2026లో సింహరాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? ఓం శుభంకర్యే నమః. సింహరాశి వారికి 2026-27 సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఇవన్నీ కూడా బేస్ సంఖ్యల్లోనే ఉన్నాయి. 5, 5, 7, 7. సో ఇక్కడ సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా లాభ వ్యయ లగ్నముల్లో గురుడు సంచారం చేత చాలా బాగుంటుంది. ఎక్కడా కూడా అపజయాలు పొందాల్సిన అవసరం రాదు. కానీ చెప్పుడు మాటలు వింటే మాత్రం చాలా ప్రమాదాలను తెచ్చుకుంటారు. ఈ చెప్పుడు మాటలు వినటంలో సింహరాశి జాతకుల్లో స్త్రీలు ముందుంటారు. కాబట్టి ఆడవాళ్ళు తొందరపడి ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటని విని మీరు ప్రభావితమైతే కనుక కొన్ని ఇబ్బందులను తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఎవరో పక్కన మనం ఎదగటం ఇష్టం లేనటువంటి వాళ్ళు మన అభివృద్ధిని చూసో లేకపోతే మన కష్టాన్ని చూసో హేళన చేసేటువంటి వాళ్ళ మాటలని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయటమే తప్ప వాటిని దృష్టిలో పెట్టుకుని మాత్రం మనం ఏ పని చేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటుంటారు కదా, వాళ్ళు చెప్పేటువంటి మాటలకి మనం పడిపోతాం. అది ఆలోచన చేస్తాం. మనం ఎందుకు వెళ్ళాము అనే ఆలోచన పక్కకి వెళ్ళిపోతుంది. వాడు ఏదో ఒకటి అంటాడు, ఆ మాటను పట్టుకుంటాం. మనం వచ్చిన సందర్భం ఏంటో పక్కన పెట్టేస్తాం. సో అలాంటి స్థితులు కొన్ని ఈ యొక్క సింహరాశి వారికి ఉంటాయి. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా కూడా ఎవరు చెప్పినటువంటి మాటలని ఎటువంటి సందర్భంలో కూడా మిత్రులు కానీ మనకు తెలిసినటువంటి స్నేహితులు కానీ ఎవరు చెప్పినా కూడా కొంత ఆలోచనతో నిర్ణయాలను తీసుకోవాలి. ఆ యొక్క ఏదైతే మనం వాటి పక్క మన మనసు వెళ్ళింది అనుకోండి, అది చెడయి ఉండొచ్చు, మంచి అయి ఉండొచ్చు. అది నువ్వు గ్రహించే లోపే నష్టపోతాం. కాబట్టి మన యొక్క సొంత తెలివితేటలతో ఆలోచనతో, సొంత తెలివితేటలు నేను అదే అనుకున్నా అంటూ ఉంటారు చాలామంది. మనం ఏదైనా చెప్పామనుకోండి, నాకు అదే తెలుసు నాకు, మరి ఎందుకు ఇంక మనం అడగటం? మనం చెప్పే లోపే నువ్వు తెలుసు అంటే నా సమయం వేస్ట్ కదా. సో నీకు తెలుసు అన్న విషయాన్ని చెప్పాలిగా, అది చెప్పాలి. సో అందుకని ఏంటంటే కొంత తెలివిగా వ్యవహరించటం ద్వారా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ధనవంతులు అవుతారు. లేకపోతే ఏమవుతుందంటే ఈ యొక్క ఊరికనే అనవసరమైనటువంటి ఖర్చులు, ఏదో వాడు చేశాడని వీడు చేశాడని ఇట్లా మధ్యవర్తిత్వాలకి వాళ్ళకి ఇవ్వటము, లేకపోతే ఎవరినో మాయ చేయడానికి డబ్బు పెట్టుబడి పెట్టడము, ఎవరికో ఏదో ఉపయుక్తం చేయడానికి లంచాలను కమిషన్లను వాళ్ళకి ఇవ్వటం, ఇట్లా కొంత డబ్బు నష్టాన్ని చూస్తారు. ఊరికనే మాయ. అక్కడ తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు. ఊరికనే నేను చెప్తానండి కానీ కొంచెం ఖర్చు అవుతుంది, ఏదో అవుతుంది అంటే వీడు వెంటనే తొందరపడిపోయి అది వీడు వెళ్ళే చెప్పచ్చు ఆ మాట, లేకపోతే ఏదో రకంగా తెలియచేయచ్చు. కానీ నిజంగా వీడు చెప్తాడేమో అని వాడికో 10,000 50,000 ఇచ్చి మోసపోవడం. తీరా చూస్తే లోపలికి వెళ్ళాక ఆ విషయం నాకు తెలుసండి అంటే ఈ డబ్బు పోయింది. అది అందుకని కొంత విచక్షణతో వ్యవహరించడం ద్వారా ఈ యొక్క సింహరాశి జాతకులు ధనాన్ని పొందగలుగుతారు. అట్లాగే వ్యాపారస్తులకైతే కనుక చాలా లాభాలే ఉన్నాయి. అది ఎటువంటి లాభాలు అంటే తమ వ్యాపార సంస్థల యందు చాలా మంచి గుర్తింపును పొందుతారు. అలాగే
వీళ్ళ దగ్గర పనిచేసే టీం కూడా వీళ్ళని పాపం ప్రమోట్ చేయడానికి, వీళ్ళ కష్టాన్ని గుర్తించి స్టాఫ్ కూడా ఒక అడుగు ముందుకొచ్చి పోన్లే సార్ ఇంతగా చెప్తున్నారు కాబట్టి, అదే మన బాస్ ఇంతగా మనం రిక్వెస్ట్ చేస్తున్నారు మనం ఒక స్టెప్ వేద్దాము అని చెప్పి వాళ్ళు కూడా ఎఫెక్ట్స్ని పడతారు. ఇందాక మీకు చెప్పినట్టుగా ఏదో బాధ్యతగా ఉద్యోగం చేయడం వేరు, ఏదో బరువు ఈఎంఐ కట్టాలి కాబట్టి నేను రావాలి ఇక్కడ పనిచేస్తే తప్ప అక్కడ ఈఎంఐ నాకు జమ అవ్వదు అని ఉద్యోగం చేయటం వేరు. ఇప్పుడు కూడా మనం బాధ్యతగా చేసేటువంటి వ్యవస్థలో మనం ఉండటం అనేటువంటిది మన భాగ్యం, అది మనకి ఒక సత్కర్మ. అది ఎందుకంటే జీవించటం మనకి చెప్తారు కదా, పుట్టటము, పెరగటము, చదువు తర్వాత ఉద్యోగము, తర్వాత వివాహం, ఇవన్నీ కూడా నువ్వు బాధ్యతగా చేసే పని లేదు. ఎక్కడా కూడా చాలామంది సంసారాలు కూడా సింహరాశి వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే సంసారాలు కూడా నిలబడాలి అంటే బాధ్యతగానే ఉండాలి. ఏదో మా అమ్మగారు చెప్పారు కాబట్టి వీడిని పెళ్లి చేసుకున్నానండి అని, మీ అమ్మగారి గురించి కాదు కదా నువ్వు చేసుకున్నది, నీ గురించి. అలాగే మా అమ్మ చెప్పింది కాబట్టి ఈయన నేను పెళ్లి చేసుకున్నాను ఆవిడ అనకూడదు. సో ఇక్కడ ఆలోచన కలిగి ఉండాలి, విచక్షణతో ఉండాలి. ఈ మధ్యలో వచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఈ యొక్క చిన్న చిన్న రోల్స్ చేస్తుంటారో వాళ్ళు మన జీవితాన్ని లీడ్ చేసే విధంగా ఉండకూడదు. ఏది సత్యము అనేది నువ్వు గ్రహించగలిగితే చాలా ఉత్తమంగా ఉంటుంది సింహరాశి జాతకులు. సంసార జీవితం కూడా అంతే. ఇక్కడ నువ్వు ఏది సత్యము, నా భర్త ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు, ఏదో ఉద్యోగం రీత్యా ఉంటున్నాడు, అంతవరకే. దాన్ని నువ్వు అనుమానంగా పెట్టుకుని లేకపోతే దాన్ని గొడవగా పెట్టుకుని అటువంటి వాతావరణాలు తేకూడదు. ఏదైనా ఉన్నా మనం క్లియర్గా మాట్లాడితే కనుక ఈ యొక్క సింహరాశి జాతకంలో ఉన్నటువంటి దంపతులకి సుఖమైనటువంటి సాంసారిక లాభాలు లభిస్తాయి. సత్సంతానం కూడా ప్రాప్తి ఉందండి, అది కూడా చాలా అదృష్టం. ఎందుకంటే చాలామందికి సంతాన యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఏంటంటే సింహరాశిలో ఎక్కడైనా కొంతమంది ఇప్పటిదాకా అనుకుని ఉంటారు, ఇప్పుడు కాదులే 2028 మార్చిలో ప్లాన్ చేస్తాము. అది మనం ప్లాన్ చేస్తే కలిగేది కాదు, ఈశ్వరుడు అనుగ్రహించినప్పుడు తీసుకునేది. సో దానిని అవకాశం వచ్చినప్పుడే తీసుకోవాలి తప్ప నేను చెప్పినప్పుడు రాస్వామి అంటే ఆర్టిజం పిల్లలు పుడతారు. అంత ఆర్టిజం పిల్లల కాలం నడుస్తుంది కదా, ఆ పిల్లలకి బుర్ర ఎదుగుదల ఉండదు, వాళ్ళు మాట సరిగ్గా మాట్లాడలేరు, తిండి సరిగ్గా తినలేరు. మైండ్ మెచ్యూరిటీ లేనటువంటి పిల్లలు మనం అనుకున్న సమయంలో పుడతారు. సో ఆర్టిజం పిల్లలు ఎక్కడ పుడుతున్నారు అంటే అలాగా మేము ప్లాన్ చేసుకున్నామండి, మీ ప్లానే కదా అయితే మీ ప్లాన్లో వచ్చింది తీసుకోండి. అదే పరమాత్మ ప్లాన్ అనుకో, ఆయన మంచిది ఇస్తాడు. అది ఇప్పుడు అంతా పండ్లు కూరలు కూడా అంతా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏంటి మ్యాంగో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఇదివరకుట్లాగా వేసవి కాలంలోనే లేదు, చూసేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు మొన్న కూడా ఇక్కడ నవంబర్లో చూశాను నేను, చక్కగా మంచి మ్యాంగోలు సూపర్ సార్, ఇప్పుడు తీపిగా ఉంటాయి సార్, ఇప్పుడు తింటే రోగాలు రావు సార్ అని అంటున్నాడు. అలా కూడా ఉంటున్నాయా అంటే కాలమానం అలా తయారైంది, అది వేరే విషయం. ఇక్కడ ధనవృద్ధిని కూడా సింహరాశి వారు చూడొచ్చు. ఈ సంవత్సరంలో మార్చి తర్వాత నుంచి సెప్టెంబర్ మధ్యలో చాలా సహయోగ్యత ఉంటారు. వ్యాపారస్తులకు కానీ వ్యవహారవేత్తలకు కానీ బాగుంటుంది. ముఖ్యంగా అవమానాల నుంచి స్త్రీలు కొన్ని నేర్చుకుంటారండి, అది గొప్ప విషయం. ఎందుకంటే కొన్ని అవమానాలు మనిషి కృంచి వేస్తాయంటారు, కానీ కొన్ని అవమానాలు సింహరాశి వారికి కొన్ని నేర్పిస్తాయి. అవి నేర్చుకుంటాం వలన ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ మనము కనబడాలి, ఎక్కడ మనం మాట్లాడాలి, ఎక్కడ మనము ఎగ్జిక్యూటివ్ అయితే బాగుంటుంది తెలుసుకుంటా. మెచ్యూరిటీ లెవెల్స్ కూడా విద్యార్థులకి చాలా చక్కగా ఉంటాయి. సంగీతపరముగా సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలు చాలా చక్కగా రాణిస్తారు. ఉద్యోగం లేనటువంటి వారికి రాసి పెట్టుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు కొంత అవకాశం ఉంటుంది, ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా దొరుకుతాయి. ప్రభుత్వ పరంగా కూడా ఈ సంవత్సరము 2026-27లో మంచి ఉద్యోగాలను సంపాదించుకుంటారు. అలాగే రాజకీయ నాయకులతో మంచి పలుకుబడి, వాళ్ళతో మంచి సత్సంబంధాలు, కాంట్రాక్ట్లు, డబ్బు విరివిగా ఆడటము, దాన ధర్మాలు చేయటము, యజ్ఞయాగాదులు చేయటము, కొన్ని మంచి కార్యక్రమాలలో నిలబడటము, ధర్మరక్షణగా ఉండటము జరుగుతుంది. వాహన ప్రయాణం విషయంలోకి వస్తే మద్యం సేవించి వాహనం నడపటం ప్రమాదకరం. తెలిసినా మనం చేయటం అనేటువంటిది మన అజ్ఞానం.
మూర్ఖత్వము, అజ్ఞానము. ఇంకొకటి, నువ్వు తాగి చస్తే నీ కుటుంబం వరకే ఏడుస్తుంది. నువ్వు తాగి ఇంకొకరిని గుద్దితే నిన్ను కన్నందుకు ఆ తల్లిదండ్రులు, వాళ్ళు వీళ్ళు అందరూ ఏడుస్తారు. నువ్వు డబ్బున్నవాడవై ఉండొచ్చు, పేదవాడవై ఉండొచ్చు. అంటే మద్యము మానేయటం. ఎందుకంటే వీళ్ళకి అప్పుడప్పుడు హైపర్ యాక్టివిటీస్ వస్తాయి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ హైపర్ యాక్టివిటీస్ మామూలుగా వస్తే పర్వాలా, ఈ తాగినప్పుడు వచ్చాయనుకోండి చాలా కష్టం. విచక్షణని కోల్పోతారు. ముఖ్యంగా బాలబాలికలు, పిల్లలు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పిల్లలని తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలండి. అది మన బాధ్యత, తప్పదు. మా పిల్లాడు ఏం చేస్తున్నాడో మాకు తెలియదండి, అప్పుడు అడిగినా సరే రూమ్లో ఉంటాడంటే అది నీ చేతకంతనం. సో డెఫినెట్లీ వాడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. వాడెవడో లోపలికి వెళ్ళి దాక్కుంటే నువ్వు వాడిని దాపించడానికి తీసుకురావాలి, కల్పించాలి, మాట్లాడాలి. సో వాళ్ళతో సమయం వెచ్చించాలి. అలాగే రహస్యాలు లేనటువంటి సంసారం చాలా బాగుంటుంది. రహస్యం వచ్చిందా సంసారంలోకి రణరంగమే. అది నీకు ఎప్పటికీ తేలదు. ఒక్క అబద్ధాన్ని నువ్వు చెరపడానికి అబద్ధమే రాయాలి. నిజం రాస్తే జరగదు అది, ఎందుకంటే అబద్ధం కదా అది. దానికి నువ్వు నిజం ఎన్ని రాసినా అది అబద్ధమే. సో నిజానికి నువ్వు నిజమే రాయాలి. నిజానికి నువ్వు అబద్ధం అంటించినా తెలిసిపోతుంది. అదే నువ్వు ఒక అబద్ధం చెప్పావు, నేను వెంటనే ఇంకోటి అడిగా, అది కూడా నేను అబద్ధమేనే అనుకుంటా. నువ్వు ఎట్లాగైనా చెప్పు, నీ మీద ఒట్టు, నీ తాత మీద ఒట్టు, మీ మొత్తం భూమండలం మీద ఒట్టన్నా నాకు ఒక డౌట్ అయితే ఉంటుంది, ఇది అబద్ధం. సో అబద్ధాన్ని మీద మనం ఎన్నిసార్లు రాసినా అబద్ధమే రాస్తాం. కాబట్టి అబద్ధాలని అలవాటు చేయకుండా పిల్లలని సత్కర్మలలో మనం కాపాడుకుంటూ ఉంటే ఈ యొక్క పరాభవనామ సంవత్సరం విజయనామ సంవత్సరంగా సింహరాశి వారికి ఉంటుంది. చాలా చక్కటి రాశి ఈ సంవత్సరం వీళ్ళకి. గురుగారు, మరి మొత్తం మీద ఈ సింహరాశి వారు ఈ సంవత్సరంలో ఏ దైవాన్ని పూజిస్తే, ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ సంవత్సరం అంతా బాగుంటుందంటారు? సింహరాశి జాతకులు గణపతిని ఆరాధన చేయడం మంచిది. అలాగే హనుమంతుల వారిని పూజించడం, గణపతి హనుమంతుల్ని బాగా పూజించడం. సంకష్టార చవితి మనకి ప్రతి నెల వస్తుంది కదా, అమావాస్య తర్వాత పౌర్ణమి తర్వాత మనకి 4వ రోజున సంకష్టార చవితి. ఆ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి రోజున గణపతిని ఆరాధన చేయటం, గణపతి గుళ్ళో అన్నదానం చేయటము, లేదా ఉండ్రాళ్ళు సమర్పణ చేయటము, ఏదో గణపతి యజ్ఞాన్ని చేయటము, గణపతి మూర్తిని స్మరణ చేయటము, గణపతి ఓం గం గణేశాయ నమః అని రోజు అనుకున్నా చాలా మంచిది. ఆరోగ్యం కూడా వీళ్ళకి చాలా బాగుంటుందమ్మా. చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్న చిన్న సమస్య, గతంలో ఉన్న సమస్యలని తొలగా ఈ సంవత్సరం అయితే కనుక సింహరాశి రాశికి తగ్గట్టుగా సింహంలాగా గర్జించుకుంటూ ముందుకెళ్తుంది. గురుగారు, మొత్తం మీద 2026లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ, శ్రీమాత్రే నమః. తెలుగు పంచాంగం ప్రకారం కొత్త సంవత్సరం మనకి మార్చి నుంచి ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ ఉన్న జనరేషన్ కొత్త సంవత్సరం జనవరి నుంచే మాకు ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఎగ్జైట్మెంట్, దానివల్ల మనం ఈ 2026 ఫలితాలు కూడా చేస్తున్నాం. మనం ఓవరాల్గా ఈ సంవత్సరం సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఛాలెంజెస్ ఈ సంవత్సరం వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి ఓవరాల్గా వీళ్ళు? ఛాలెంజెస్ అనే చెప్పాలి. అయితే సుమారుగా సింహరాశి, సింహలగ్నం వారు ఎవరైతే ఉన్నారో 1వ తారీఖు, అదేవిధంగా 10వ డేటు, మనకు 28వ తారీఖు రోజు ఎవరైతే జన్మించి ఉన్నారో సింహరాశి వారు, సప్తమి తిథులలో ఎవరైతే జన్మించి ఉన్నారో నిజంగా ఈ సంవత్సరము అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా. ఇక అదేవిధంగా ఎవరైతే అష్టమి తిథి రోజు జన్మించారో, ఎవరైతే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు ఈ డేట్లో జన్మించినటువంటి వారు మరి
శనివారం రోజు జన్మించినటువంటి వారు కూడా కొంత వీరికి ఈ సంవత్సరం మొత్తము కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. మనకు విశ్వావసునామ సంవత్సరము, శుభకృతు, శోభకృతు, మన్మథనామ, యువలమ్మినామ సంవత్సరం, ఇవన్నీ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నవి. ప్రజెంట్ ఇప్పుడు పరాభవ నామ సంవత్సరంలోకి చైత్రమాసంలో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అది మనకు పంచాంగ శ్రవణము, ఉగాది టు ఉగాది లెక్క కొత్త సంవత్సరం. ఇది ఏమిటి అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు కొందరు వారి వారి ప్రదేశాలు, ప్రాంతాల రీత్యా కొందరు చూసుకోవడం జరుగుతుంది. కనుక మరి వారి కోసమా అందరి కోసమా అనేటువంటిది అని కాకుండా అందరూ చక్కగా జరగబోయేటువంటి మంచి విషయాలను తెలుసుకొని, కొంతమేర చెడు విషయాలు ఉంటవి, అవి కూడా మనము తెలుసుకొని ముందుకు వెళితే ఏది బాగుంటుంది ఏది బాగుండదు అనేటువంటిది మనకు ఒక అవగాహన ఉంటుంది. ముందుగా సింహరాశి వారికి ఇందాక ముందుగా చెప్పుకున్నటువంటి విధంగా నెంబర్ 1లో ఎవరైతే జన్మించి ఉన్నారో 1వ తారీఖు జన్మించినటువంటి వారికి చాలా అత్యంత అద్భుతమైనటువంటి వాతావరణము. మరి ఎవరైతే మా, మీ, ము అక్షరాలతో ఉండేటువంటి పేర్లు, ఈ అక్షరాలతో ఉండేటువంటి సంస్థలు, ఈ అక్షరాలతో ఉండేటువంటి ప్రొడక్షన్, ఈ అక్షరాలతో ఉండేటువంటి దేశాలు, ప్రాంతాలు, ఇక్కడ కొన్ని గొడవలు కానీ, వీరికి పోలీస్ రిలేటెడ్ కొంత ఇబ్బందులు కానీ, అదేవిధంగా కోర్టు సంబంధిత ఇబ్బందులు కానీ, స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఇవన్నీ మనకు మొదటి 6 నెలల్లో జరగబోతూ ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారు, విదేశాలకు వెళ్ళాలి ఉన్నత చదువు కోసము అని ఆలోచించేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయము అని చెప్పడము, నూతన వాహనాలు కొనుగోలు చేసేటువంటి వారికి శుభం బాగుంది. సొంత ఇంటి ప్రయత్నం చేసేటువంటి వారికి తప్పకుండా బాగుంది అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఎవరైతే వివాహ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తూ ఉండి దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి ఈ సంబంధాలు అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ మొదటి అధ్యాయంలో కాకుండా 2వ అధ్యాయంలో, అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2026 ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు వీరికి విజయాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు, కాంట్రాక్ట్ బేస్గా పనిచేసేటువంటి వారికి పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు, గవర్నమెంట్ తరపు నుండి ఏమైనా లబ్ధి పొందేటువంటి పరిణామాలు ఉన్నవి. అదేవిధంగా ఎవరైతే ఈ సింహరాశి, సింహలగ్నంలో జన్మించినటువంటి వారికి కొన్ని గొడవలు కూడా ఉన్నవి. డబ్బు వృధా ఖర్చు అయ్యే సందర్భాలు, తీర్థయాత్రలకు వెళ్ళడము, ఎవరో రావడము, మనకు చెప్పడం ఏమిటి అంటే పలానా వద్ద ఒక పని ఉంది, అర్జెంటుగా వెళ్ళి రావాలంటే వాని పనికి వాడు మనల్ని వాడుకోవడం, మన కారున ఇట్లా ఉంటుంది. ఇలాంటివి చాలా జరుగుతవి, జాగ్రత్త. కొంత ఆరోగ్య సమస్యలు కూడా పొంచి ఉండే పరిస్థితి ఉంది. సింహరాశికి సంబంధించి మీ కింద పనిచేసేటువంటి వర్కర్స్తో
కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి దాఖలాలు ఉన్నవి. ఇది మొదటి 6 నెలల లోపు. మొదటి 6 నెలలు అయిపోయిన తర్వాత వారు మీకు అనుకూలంగా మారే పరిస్థితి ఉంటుంది. సో అంటే వర్కర్స్ రిలేటెడ్ లైక్ ఏదైనా కానీ ఒక మన అది అది ఇది అది అనేటువంటిది లేదు. ఎలాంటి ఇప్పుడు ఒక టెంపుల్ చైర్మనే ఉన్నాడు అనుకుందాం, అతనికి బ్రాహ్మణులు దొరకక కానీ ఆ కింద పనిచేసే అటువంటి వారు కానీ, లేదా ఒక ఐటీ రిలేటెడ్ కంపెనీ ఉందనుకుందాం, అందులో పనిచేసే అటువంటి వర్కర్స్ కానీ ఇది కానీ వీరు కానీ ఇబ్బంది కలిగించే అటువంటి సందర్భాలు, ఆరోగ్య సమస్యలు, హార్ట్ రిలేటెడ్ తప్పకుండా ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితులు అయితే ఉన్నవి. చెస్ట్ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్. అదేవిధంగా సింహరాశి సంబంధించినటువంటి వారికి తండ్రికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైనా వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడము, సడన్గా స్ట్రోక్ రావడము, ఇలాంటివి కొన్ని జరిగే సందర్భాలు అయితే ఉన్నవి. ఆల్రెడీ కోర్టు రిలేటెడ్ ఇబ్బందులలో ఉండేటువంటి వారికి తప్పకుండా విజయము లభించే పరిస్థితి అయితే ఉంది. ఈ సమాజంలో పేరు ప్రఖ్యాత పరిస్థితి అంటే గురుగారు, నాకంటూ కొంత గుర్తింపు కావాలనుకుంటారు కదా, వాళ్ళకి ఎలా ఉంటుంది ఓవరాల్గా? 2026లో 6వ నెల మన 6వ నెల తర్వాత 7వ నెల నుండి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంది ఖచ్చితంగా. ప్రజెంట్ చూస్తే ఈ అక్రమ సంబంధాల వల్ల చాలా వరకు వైవాహిక జీవితంలో సమస్యలు వస్తున్నాయి. సో ఇలాంటి టెంప్టేషన్స్కి లోన్ అయ్యి పరిస్థితి ఏమన్నా ఆందోళనకరంగా ఉంటుందంటారు ఏమన్నా? 2025లో ఆల్రెడీ జరిగి ఉండాలి. 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు వరకు ఎవరో ఒకరు మీ జీవితంలోకి రావడము, ఈ వచ్చినటువంటి వారి విషయము మీ భార్యకో మీ భర్తకో లేదా మీ గర్ల్ ఫ్రెండ్కో తెలిసి బ్రేకప్ చెందడం కానీ, నువ్వు పలానా వారితో మాట్లాడుతున్నావా అనే విధంగా ఆమెకు డౌట్ రావడాలు కానీ, లేదా భార్య అయితే భర్త ఫోన్ చూసి బాధపడడం కానీ, చెప్పలేము. 1 2 అని కాదు, చాలా అనుమాన సంబంధిత ఇబ్బందులు అయితే ఫేస్ చేసి ఉన్నారు. ఇది 2026లో కొంత తగ్గుముఖం ఉంటుంది. ఆల్రెడీ ఆ పీరియడ్ జరిగిపోయింది. ఇంకా ఎవరికైనా జరగలేదు అమ్మయ్య అనుకుంటే చెప్పలేము. వారి వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలో ఒకవేళ బాగుండొచ్చును. మరి వారి పేరు రీత్యా సింహరాశి, మరి వారి యొక్క జన్మనామ రీత్యా జన్మ నక్షత్ర రీత్యా వేరే కావచ్చును. అలాంటి వారికి ఎప్పుడు ఉంటుంది అంటే మళ్ళీ వారి జాతకాన్ని చూసుకోవాలి కొన్ని అట్లా. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే స్తోమత ఉంటుందంటారా, ఆ సామర్థ్యం ఉంటుందంటారా ఓవరాల్గా? 100కు 200% వీరికి సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటిది ఉంటుంది. సింహరాశి వారన్నా, మేషరాశి వారన్నా, మకర రాశి వారన్నా మ్యాక్సిమం వీరు ఒక మన వృశ్చిక రాశి ఆల్సో వీరొక రూలింగ్స్ అంటే ఒక రూలర్. వీరికి ఒక రూల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మేషము, అదేవిధంగా ఇక్కడ ఈ ధనస్సు ఆల్సో, ధనస్సుకు మకరం, వీరికి ఏంది అంటే ఇవి రాజత్రికోణము సంబంధిత రాశులు. ఇవి అంటే ఎట్లా అంటే వీళ్లకు అధికంగా రాష్ట్రపతి కానీ లేదా ఒక పాలకుడు కానీ, బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రి కానీ, అదేవిధంగా చూసుకున్నట్టయితే సమాజ రక్షణ కానీ, ఇంకను కొంత నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. నాయకునికి ఏముంటుంది, అరే బాబు ఏం పని చేస్తున్నారో చక్కగా చేయి, ఇది ఇటు చేయి అది అటు చేయి, ఒక నాయకుని యొక్క లక్షణాలని. ఇక అదేవిధంగా అధికారము, గౌరవము, పట్టుదలను కలిగి ఉండడము, నాకు ఇది కావాలి ఖచ్చితంగా, వాడు గంగల పోని నాకు ఈ పని కావాలి అనేటువంటి విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే కొంత పౌరుషం అధికంగా ఉంటుంది. స్వయం ప్రతిపత్తి కావచ్చును, సమన్వయ శక్తి కావచ్చును,
సవాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కానీ ఇలా ఎన్నో విషయాలు కూడా ఈ రాశిలో పుట్టినటువంటి వారికి లభించేటువంటి వీరి యొక్క అనుగ్రహము అని చెప్పవచ్చును. దీన్ని మనము ధర్మంగా ఉండాలి. ఇది అధర్మానికి సంబంధించింది ఏమాత్రం మనం దీన్ని చూసినా వాడినా నీకు ఒక ధర్మమైనటువంటి పోస్ట్ వచ్చింది అనుకుందాం అమ్మవారి దయ వల్ల, దాన్ని నువ్వు ధర్మానికి వాడకుండా అధర్మానికి వాడుతుంటే మామూలు దెబ్బ పడదు, నీకు ఇక విపరీతమైన దెబ్బలు పడుతుంది. ఓవరాల్గా సంవత్సరం అంతా ఎలాంటి జాగ్రత్తలు, దైవారాధన ఎక్కువ దానిలో నిమగ్నమై ఉంటే బాగుంటుంది అంటారు ఓవరాల్గా వీళ్ళు? ఏది ఏమైనా కూడా చిన్న ఒకటే మాట నాన్న మణిగారు, ఎవరి జాతకం వారిది, ఎవరి టాలెంట్ వారిది, ఎవరి మనోభావాలు కానీ ఎవరెవరి పరిస్థితులు కానీ వారి అన్నట్టుగా వారి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా కానీ లేదా ఒకవేళ వారికి లేదు అనుకుంటే వారి పిల్లల దాంట్లో నుండి కావచ్చును, లేదా వారి తల్లిదండ్రులకు సంబంధించింది కావచ్చు, లేదా మన తాంబూల ప్రశ్న కావచ్చును. దీని ద్వారా వారి జీవితంలో గడిచిన సంఘటనలు నేనే చెప్పిన తర్వాతనే నేను ముందుకెళ్తా. దీన్నే అంటారు ప్రశ్న. పలానా టైంలో మీరు చేస్తున్నారు, ఆ టైంలో మీకు ఇబ్బంది వచ్చింది, అవును, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ప్రశ్నాశాస్త్రము నేను చూశాకనే నేను ముందుకెళ్తా. ముందు ఫస్ట్ ఏదో మీరు ఫోన్ చేయగానే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా కానీ పరిస్థితి ఇదా, ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఏంది అని చెప్పి మిమ్మల్ని అడిగి నేను మళ్ళీ మీరు చెప్పింది మళ్ళీ నేను కాస్త సృష్టించి చెప్పడం అనేటువంటిది అది ఫూలిష్. అది ఎందుకంటే అది వట్టి మంచి విషయం అయితే కాదు. కనుక ముందుగా అది సబ్జెక్ట్తోనే నేను మాట్లాడతా. మీరెవరో నాకు తెలియదు, నేను అడిగినటువంటి సబ్జెక్టుతోనే నేను మాట్లాడతా అంతే. సో అలా ఎన్ని కాల్స్ అసలు మామూలుగా లేదు పరిస్థితి. ఇప్పుడు గతంలో వన్స్ ఒకసారి నన్ను అప్రోచ్ కండి అని చెప్పా, ఈ పలానా రాశి వారు చాలా అద్భుతాలు వారి జీవితంలో గడుస్తూ ఉన్నవి, గడిచినవి కూడా. అందులో ఒకరు 3 లక్షల అప్పు తీర్చానని మనకు వాయిస్ మెసేజ్ పెట్టాడు. జీవితంలో చాలా వైరాగ్యం చెందిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకి కొత్త ఆశలు అయితే చిగురించినాయి. చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. క్రెడిట్స్ మీకే దక్కుతుంది మరి అమ్మవారికి తప్పకుండా. కనుక అలాంటి సందర్భాలలో ఓపెన్గా చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్, వన్స్ నన్ను కన్సల్ట్ అయిన తర్వాత కన్సల్ట్ కాకముందు అనేటువంటిది వారు రాసి పెట్టుకోవచ్చు వాళ్ళు ఖచ్చితంగా. సో రెమెడీస్ అనేవి ఓవరాల్గా కంటే వ్యక్తిగతంగా వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది అంటారు. బాగుంటుంది. ఇప్పుడు సింహరాశి సింహలగ్నం వారు తప్పకుండా వీరేం చేయాలి, విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. విన్నరా, విష్ణుమూర్తి ఆరాధన చేసి అధికంగా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడుతూ ఉండి స్వీట్స్, తీపి పదార్థాలను నలుగురికి పంచడం ద్వారా వీరి జీవితంలో మార్పులు అనేటువంటిది మొదలవుతాయి. ఓవరాల్గా ఈ 2026 సింహరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.